అప్డేట్స్ చూస్తే గ్రేటర్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అభివృద్ధి తామంటే తామే చేశామంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గ్రేటర్ నగారా మోగక ముందే అధికార ప్రతిపక్షాల పొలిటికల్ ఫైటింగ్ కొనసాగుతోంది. తమ ప్రత్యర్థి బీజేపీ అని టీఆర్ఎస్ నేతలు చెప్పడంతో కాంగ్రెస్ మండిపడుతోంది. గ్రేటర్ ఎలక్షన్ నోటిఫికేషన్ కు ముందే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లీడర్స్ దూకుడుతో ఎలక్షన్ మూడ్ క్రియేట్ అవుతోంది. కాంగ్రెస్ పని అయిపోయిందని మంత్రి కేటీఆర్ కామెంట్స్ తో మాటల యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. టీఆర్ఎస్ పై మాటల దాడిని తీవ్రం చేస్తూనే కేసీఆర్ అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తోంది కాంగ్రెస్. నగరానికి గోదావరి కృష్ణా నీళ్లను కాంగ్రెస్ తెస్తే అది తమ ఘనతగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. కేటీఆర్ కు కాంగ్రెస్ ను విమర్శించేంత అనుభవం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. కేసీఆర్ బగావో హైదరాబాద్ బచావో అంటూ పిలుపునిచ్చారు. పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ అని నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన వ్యక్తి హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ ఆ బిల్డింగుల దగ్గర ఆ వ్యవస్థల దగ్గర పోయి ముందు నిలబడి ఫోటోలు దిగి ఇదంతా నేనే చేసేటువంటి భ్రమలో ఉన్నాడు. తిరిగి హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి నగరం అంతా హోర్డింగ్లు పెట్టుకుంటే ఓట్లు వేస్తారని నువ్వు భావిస్తే అది మంచిది కాదు, కరెక్ట్ కూడా కాదని చెప్తావు. తాజ్మహల్ ముందు నిలబడి ఫోటో దిగి, చార్మినార్ ముందు నిలబడి ఫోటో దిగి, దాని ముందు నిలబడి ఫోటో దిగి హోర్డింగ్ పెట్టుకుని నేనే కట్టించానని చెప్పాడు. అట్లా ఉంది కేసీఆర్ గారు కొడుకు చేసేటువంటి తతంగం అంతా. కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా నిర్మించినటువంటి పైపు లైన్ల ద్వారా వస్తున్న నీళ్ల ముందు పైప్ ముందు నిలబడి ఓ ఫోటో దిగి ఈ గోదావరి నీళ్లు నేనే తీసుకొస్తున్నా అని చెప్పి ఫోటో. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ను రక్షించుకోవటం కోసం లౌకిక వాదంతో శాంతి సామరస్యాలతో హైదరాబాద్ నగరాన్ని నిర్మించి నమ్మేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఈ మూడు పార్టీలను దూరం పెట్టుకోకపోతే హైదరాబాద్ నగరానికి పైన ప్రమాదం ముంచి ఉన్నది. కేసీఆర్ కు బగావ్ హైదరాబాద్ బచావ్. సింగిల్ డిజిట్ కే కాంగ్రెస్ పరిమితమన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు హస్తం పార్టీ నేతలు. గ్రేటర్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని ఆరోపించారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో కాంగ్రెస్ నిలిపితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆ ప్రతిష్టను మంటగలుపుతోందన్నారు. ఈనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా, కేటీఆర్ గారు మంత్రి అయినా అది కేవలం కాంగ్రెస్ పార్టీ చలువ. సింగిల్ డిజిట్ కూడా రాదు కాంగ్రెస్ పార్టీకని. ఈనాడులే మంత్రిగా నీకు ఆ శక్తి ఇచ్చిందంటే ఆ శక్తి అనేది కాంగ్రెస్ పార్టీ వలనే. కేటీఆర్ గారు అంటారు 80 సీట్లు వస్తావనే మాట చెప్తారు. 80 సీట్లు వస్తావనే దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికలు రిఫరెండం కాదు అనే మాట ఎందుకు చెప్తా ఉన్నావు? కేటీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మొదలు పెట్టినప్పుడు నీవు పుట్టలేదు బాబు. గ్రేటర్ నగారా మోగక ముందే టీఆర్ఎస్ చూపిస్తున్న దూకుడును అదే స్థాయిలో ఎదుర్కోవాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. ఇందుకోసం ఇప్పటి నుంచే పదునైన ఆరోపణలతో స్వరం పెంచారు హస్తం నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో జెండా ఎగరేసేందుకు స్కెచ్ వేస్తోంది టీడీపీ. గ్రేటర్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన నేతలు టీడీపీతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందనే నినాదంతో ముందుకెళ్లాలని సూచించారు. సిటీ సమస్యలపై మంత్రుల్ని నిలదీయాలని కోరారు టీడీపీ సీనియర్ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ చేసింది. పార్టీ ముఖ్య నేతలంతా గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలు 150 డివిజన్ల కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించింది. గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన మీటింగ్ జరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమి గెలిచేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ గ్రేటర్ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నగర సమస్యలపై మంత్రులు టీఆర్ఎస్ నేతల్ని నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొర్రీలు పెట్టి కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం జీవో తీసుకొస్తోందని ఆరోపించారు ఎర్రబెల్లి. అంటే ఓట్లేస్తే గెలిచే పరిస్థితి లేవు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీకి అడ్డా ఇది. మన ఎమ్మెల్యేలు కొంతమంది మోసం చేసినా ప్రజలు మోసం చేసేందుకు సిద్ధంగా లేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఇది అందరి తెలుగుదేశం పార్టీ ఈ రోజు మనకు తెలంగాణలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మన ఉనికిని కాపాడుకోవాలి. హమారా షహర్ హమారా మేయర్ నినాదంతో ముందుకెళ్తామన్నారు టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి. గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సెంటిమెంటును రెచ్చగొట్టి ఓట్లు అడిగిందని, ఇప్పుడు ఆంధ్రోళ్ల ఓట్ల కోసం పాకులాడుతోందని విమర్శించారు. మేయర్ ప్రత్యక్ష ఎన్నికపై కేటీఆర్ మంత్రివర్గంతో మాట్లాడి ఒప్పించాలని డిమాండ్ చేశారు.
ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ కొని పని అయిపోయింది. ఇక సీమాంధ్ర వాళ్ళని దగ్గర చేసుకోవడానికి వాళ్ళందరూ మా వాళ్ళే సంక్రాంతి పండుగ పోయి వచ్చినాక ఎన్నికలు పెట్టమంటాడు. రేపు ఎన్నికలలో ఓటు వేసేది మనం, సీట్లు గెలిపించుకునేది మనం, సిటీ మనది, మేయర్ మనోడే ఉంటాడు, హైదరాబాద్ను అభివృద్ధి చేసుకునే బాధ్యత మనది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే అభ్యర్థుల ఎన్నిక జరుగుతుందని నేతలు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.